హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఇక కష్టమే. ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి, ఈ ఆర్బీఐ రూల్స్ మధ్యతరగతి కుటుంబాలపైన ఏ రకంగా ప్రభావం చూపించబోతోంది, సో వీటికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలపైనే ప్రభావం చూపించబోతుందా అనేటువంటి చర్చ ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే రూపాయి కూడబెట్టి బంగారు కొనుగోలు చేస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూపాయి కూడబెట్టి బంగారు కొనాలంటే కూడా కష్టమే. ఆకాశాన్ని అంటినటువంటి ధరలు బంగారానికి సంబంధించి కొనలేని పరిస్థితి. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము తమ ఇంటి అవసరాల కోసం, సో ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలే కదా, తమ పిల్లల చదువు కోసం ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టేది. పిల్లలు బాగా చదివితే చాలు, వారి మంచి ఉద్యోగాలు వస్తే తర్వాత బంగారాన్ని మనం రిలీజ్ చేయించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో పాపం ఉన్న బంగారాన్ని కుదబెట్టేసి ఆ తల్లి ఏదో మామూలు తాడు మెడలో వేసుకొని మరి పిల్లల్ని చదివించుకుంటారు. ఆ పిల్లలు మంచి కష్టపడి చదివితే బంగారం రిలీజ్ చేసుకుంటారు, లేకపోతే ఆ వడ్డీలు కట్టలేక మొత్తం కూడా బ్యాంకులోనే వదలాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక పెళ్ళిళ్ళ విషయంలో కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి తన కూతురికి పెళ్లి చేయాలంటే మరి ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి పెళ్లి ఖర్చుల కోసం తీసుకురావాల్సి వస్తుంది లోన్. సో ఆ రకంగా ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇట్లా తమ అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ రకంగా తీసుకోవాలంటే కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ, కష్టమైనటువంటి రూల్స్. ఏంటి ఆ రూల్స్ అనేది మనం చూస్తే, ఇక్కడ 2.5 లక్షలకు సంబంధించి మన బంగారు పెట్టి లోన్ తీసుకోవాలంటే ఐటీ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఉండాలట. ఇప్పుడు పల్లెటూరులో ఏం తెలుస్తుందండి ఐటీ రిటర్న్స్ అంటే? పాపం చాలామందికి తెలియదు ఇప్పటికీ ఐటీ రిటర్న్స్ అంటే. వాళ్ళైతే మన దగ్గర బంగారం ఉంది, బ్యాంకులు పెడితే డబ్బులు వస్తాయి, పిల్లల చదువులకు దీనికో ఖర్చులకు అవసరానికి వస్తాయని ఆలోచన చేస్తారు, కానీ ఐటీ రిటర్న్స్ చాలామందికి తెలియదు. ఒకవేళ ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోయి ఉంటాడు, ఆ మహిళ ఉంటుంది, తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటే తన మెడలో ఉన్న గొలుసు తీసి బ్యాంకులు పెట్టి పెళ్లి చేసి పంపేయాలని అనుకుంటుంది. ఐటీ రిటర్న్స్ రేపు అంటే ఆమె ఏడిపోతుంది ఐటీ రిటర్న్స్కి? కూలీనాలు పనిచేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో ఈ రూల్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరి అదే కాకుండా ఇక్కడ ఏదైతే ఈ 2.5 లక్షలు తీసుకోవాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉందా, దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలంట. మరి అదే కాకుండా బంగారాన్ని తాకట్టు పెట్టి 2.5 లక్షలు తీసుకోవాలంటే 85% ఇస్తారు ఆ బంగారం విలువలో. 2.5 నుంచి 5 లక్షలు తీసుకోవాలంటే 80% ఇస్తారు. 5 లక్షల పైన తీసుకోవాలంటే 75% ఇస్తారు. అంటే నువ్వు డబ్బు ఎక్కువ అడిగే కొద్దీ ఆ బంగారం విలువలో తగ్గిస్తూ వస్తారు, ఈ రకంగా తగ్గిస్తారు అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ ఖాతాదారుడు ఎవరైతే ఉంటారో, అక్కడ బంగారు తాకట్టు పెట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో, మహిళ కావచ్చు, ఇంకోరు కావచ్చు, పురుషుడు కావచ్చు, వెళ్తే అక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి అప్పులేంటి, ఇతర బ్యాంకుల్లో ఏమైనా అప్పులు చేసినాడా, ఇతర బ్యాంకుల్లో ఇంకా ఏమైనా ఈఎంఐలు కడతా ఉన్నాడా, ఆ వివరాలు తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ వ్యక్తి 10 లక్షల విలువైనటువంటి బంగారాన్ని తాకట్టు పెడితే అందులో 80%, ఇప్పుడు 75% ఇచ్చినా కట్టగలడా అనేది కూడా ఆలోచిస్తారు. మళ్ళీ ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం వస్తుందని కూడా కాదు, దీన్ని కూడా బేస్ చేసుకుంటారంట. అంటే తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి ఉంటే ఇందులో తగ్గుతుంది, మళ్ళీ 75% రాదు. మరి అదేవిధంగా 18 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల బంగారానికి సంబంధించి అక్కడ తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ 22 క్యారెట్ల విలువనే ఇక్కడ ఇస్తారు, 85%, 80% దాని విలువ కట్టే డబ్బులు ఇస్తారు. ఇక్కడ మా దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి, మేము ఏదో కూడబెట్టినాము కాబట్టి దీని విలువ ఎక్కువ కదా, ఇది పెట్టుకోండి అంటే గోల్డ్ బిస్కెట్కి లోను రాదు. ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ, ఏంటంటే అది గోల్డ్, ఇంట్లో ఉన్న గోల్డ్ కుదబెట్టేసి మళ్ళీ ఆ డబ్బులతో బయట గోల్డ్ కొనాలనుకుంటే దాన్ని కూడా ఒప్పుకోరంట. ఆ డబ్బులతో బయట గోల్డ్ కొనకూడదు, ఇది ఒక రూల్ పెట్టారు. సో కొంతమంది అనుకోవచ్చు, అదేంది మొన్నే పెట్టాం కదా మేము, మాకు ఈ రూల్స్ ఏం లేవంటే కొన్ని బ్యాంకులు ఇంకా అమలు కావడం లేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదంట. అక్కడ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేటువంటి కొన్ని బ్యాంకుల్లో ఇప్పటికే నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ రూల్స్ అన్నీ కూడా అన్ని బ్యాంకుల్లో వర్తింపజేస్తారు. సో ఈ రకంగా అన్ని బ్యాంకులు వర్తింపజేస్తున్నటువంటి క్రమంలో దీని ప్రభావం మధ్యతరగతి కుటుంబాలపైన పడుతుంది, ఇంకా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రూల్స్ కారణంగా ఈ ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇక్కడ రూల్స్, ఇక్కడ నిబంధనలు ఇవన్నీ మాకేం సంబంధం లేదు, మీరు మా బ్యాంకుకి రావచ్చు, మా దగ్గర తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ ఇక్కడ లోన్ ఎక్కువ ఇస్తామని చెప్పి వడ్డీ కూడా ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఆ వడ్డీలు కట్టలేక ఆ గోల్డ్ కూడా వదులుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులకే లబ్ధి చేకూరే విధంగా, సామాన్య ప్రజలు నష్టపోయే విధంగా ఈ రూల్స్ ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు మెజారిటీ పబ్లిక్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమంటారంటే
కొన్ని కట్టడి చేయడానికి మాత్రమే ఈ రూల్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ రానున్న రోజుల్లో ఇది మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పి బ్యాంకు వర్గాల వారు చెప్తా ఉన్నారు. బంగారు కొనడమే కష్టమైన పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి మన అవసరాల కోసం డబ్బు తెచ్చుకోవాలనుకుంటే కూడా అది కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో మరి రానున్న రోజుల్లో ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కాలమే సమానం చెప్పాలి. మరి ఈ రూల్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.